సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. డస్ ని డూ ఫామ్ లో ఫినిష్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. అవి రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ అవుతాయి. మరి ఇక్కడ డిడ్ తో కూడా మనము సెంటెన్స్ రాయాలి. డిడ్ స్ట్రక్చర్ చూసుకోండి. అలాగే డిడ్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. డిడ్ మాత్రమే పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే డిడ్ తో ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం ఫస్ట్ మనకు అది తెలియాలి. ఒక హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్సెస్ రాస్తున్నాం. వీ హ్యావ్ టేకెన్ అ హెల్పింగ్ వర్బ్ అండ్ వీఆర్ రైటింగ్ సెంటెన్సెస్ విత్ దట్ హెల్పింగ్ వర్బ్. వాట్ షుడ్ వీ నో ఫస్ట్? ఫస్ట్ ఏం తెలియాలి అంటే సబ్జెక్ట్స్ తెలియాలి. సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డస్ తో రాస్తున్నాను అనుకోండి. డస్ సబ్జెక్ట్స్ తెలియాలి ఫస్ట్. వితౌట్ నోయింగ్ ద సబ్జెక్ట్స్ ఐ కాంట్ రైట్ అ సెంటెన్స్ విత్ డస్. ఇప్పుడు విఎస్ ఉంది. విఎస్ ఈజ్ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్, కానీ దీన్ని నెగిటివ్లో రాయాలంటే మీరు డస్ తీసుకోవాలి. ఓకే. అండ్ పాజిటివ్లో మనకు డిడ్ రాదు, నెగిటివ్లో వస్తుంది, క్వశ్చన్లో వస్తుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద డూ ఫామ్ వర్డ్స్ కాబట్టి డూ అంతే, డిడ్ డస్ అంతే, అలాగే డిడ్ కూడా అంతే. ఇప్పుడు మనము పాజిటివ్లో చూసాం అనుకోండి. పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఎలా పాజిటివ్ ఎలా నెగిటివ్ అవునో చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది మనకు పాజిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్లో వచ్చేసరికి సబ్జెక్ట్ ఎప్పుడైనా రాయాలి. ఆల్ సబ్జెక్ట్స్ యూ కెన్ యూస్ హియర్. అలాగే సబ్జెక్ట్ రాసిన తర్వాత మనకు రాయాల్సింది ఏంటి అంటే డిడ్ నాట్ ప్లస్ V1. డిడ్ నాట్ ప్లస్ V1. మీరు ఇలా రాయకపోయినా మీరు సింపుల్గా ఇలా రాయొచ్చు. ఏంటంటే డింట్ ప్లస్ V1. ప్రెజెంట్ టెన్స్ అయింది అనుకోండి, అక్కడ డూ డస్ వస్తుంది. ఐఓయూదే వస్తే డూ వస్తుంది, ఈ షీట్ వస్తే డస్ వస్తుంది. కానీ ఇక్కడ ఇదేంటి పాస్ట్ టెన్స్. డూ ఫామ్లో 3 వర్డ్సే ఉన్నాయి. డూ డస్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తే, ఇది పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. పాస్ట్ టెన్స్ రాసినప్పుడు ఇది రూల్ అనమాట. వరల్డ్లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, డిడ్తో సెంటెన్స్ మాట్లాడాలన్నా ఇదే స్ట్రక్చర్. మనం మాట్లాడుకోవడమే కాదు, ఎవరైనా. అందుకనే సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ తెలియకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వితౌట్ నోయింగ్ గ్రామర్ రూల్స్, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. They can speak good English, and I know many people, they don't know grammar but they can speak good English. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం అనుకోండి. మనము V2ని ఏం తీసుకుందాం? వెంట్ తీసుకుందాం. ఐ వెంట్ అనేదే కనుక తీసుకుందాం. సబ్జెక్ట్ రాసాము వెంట్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా రాయొచ్చు. ఐ వెంట్ అని రాసాను. నేను ఇదే నెగిటివ్ రాశారనుకోండి, ఐ రాయాలి, డింట్ రాయాలి. ఐ డెంట్, వెంట్ కాస్త గో అవుతుంది. ఇక్కడ వర్డ్స్ ఏంటి? గో, గోస్, వెంట్, గాన్, గోయింగ్. ఇది V1, VS, V2, V3, V4. ఈ V2ని మనము ఇక్కడ తీసుకుందాం. V2ని ఐ వెంట్. ఐ డింట్ అన్న తర్వాత V1 కదా మనం తీసుకోవాల్సింది. V1 సెంటెన్స్ని ఇలా రాయాలి. ఓకే. ఇప్పుడు మనము డిడ్ సెంటెన్స్ రాద్దాం. పాజిటివ్ రాద్దాము, నెగిటివ్ రాద్దాము, HE క్వశ్చన్ రాద్దాం, WH క్వశ్చన్ రాద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్ అన్నమాట. హెల్పింగ్ వర్బ్ డిడ్. మనం ఇక్కడ సెంటెన్స్ రాస్తాం. సెంటెన్సెస్. We sent a gift. We sent a gift to a friend yesterday. We sent a gift to a friend yesterday. నిన్న ఒక ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ మేము పంపించాము అనేది. ఇది పాస్ట్ టెన్సే కదా, పాస్ట్ టెన్స్. రైట్. సబ్జెక్ట్స్లో ఆల్ సబ్జెక్ట్స్ కాబట్టి వై వచ్చింది కదా, వై. సెంట్ అనేది V2. Right, sentence is finished here. A gift to a friend yesterday, all these are other words. Then I write negative. Negative రాయాలి అంటే not రాయాలి. I should take not. Not ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. సెంట్ ఈజ్ యాక్షన్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ ఏది? ఇది అనమాట. దట్స్ వై ఐ షుడ్ రైట్ వై డింట్ రాయాలి. డింట్
సెంట్ కాస్త సెండ్ అవుతుంది. We didn't send a gift. We didn't send a gift to a friend yesterday. This is negative sentence. We didn't send a gift to a friend yesterday. Right. Helping verb question అనుకుందాం. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ లో మనం ఏం రాయాలి? డిడ్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ మనకు డిడ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి డిడ్ వి సెండ్ అ గిఫ్ట్. డిడ్ వి సెండ్ ఎ గిఫ్ట్ టు అ ఫ్రెండ్ yesterday. HV question. HV question. Now I should write WH question. ఏదైనా మనము WH వర్డ్ తీసుకోవచ్చు. when did we send a gift? When did we send a gift to a friend? When did we send a gift to a friend? అన్నాం కాబట్టి ఇక మనం yesterday అవసరం లేదు and this becomes WH question. In the place of when, I can also write some other words just like this. At what time? ఇక్కడ వస్తుంది చూడండి. At what time did we send a gift to a friend? Yesterday అని మీరు రాయొచ్చు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మనం ఇక్కడ ఎప్పుడు అని అడగడం లేదు. మీరు ఎప్పుడుతో కూడా రాయొచ్చు yesterday. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ when did we send a gift to a friend yesterday అని అనొచ్చు, ఏం తప్పేం లేదు. నిన్న మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఎప్పుడు పంపించాము అని చెప్పొచ్చు. అంటే పొద్దున పంపించామా, మధ్యాహ్నం పంపించామా, రాత్రి పంపించామా, సాయంత్రం పంపించామా, ఎప్పుడు పంపించాము. మీరు at what time అన్నారనుకోండి, then here also you can write this yesterday. At what time did we send a gift to a friend yesterday? మేము నిన్న ఫ్రెండ్కి గిఫ్ట్ పంపించాము, ఏ టైంకి పంపించాము అలా మీరు అడగచ్చు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ at what time, can I write some other words? You can. ఇప్పుడు చూడండి, how రాయొచ్చు. How did we send a gift? How did we send a gift to a friend? ఓకే. ఇంకొక వర్డ్ ఏమైనా రాయొచ్చా అంటే రాయొచ్చు. వేర్. రైట్. దెన్ వాట్ టైప్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. చూడండి, వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్ డిడ్ వి సెండ్ టు అ ఫ్రెండ్ yesterday? మేము ఏ రకమైన గిఫ్ట్ని పంపించాము అని. విచ్ గిఫ్ట్ డిడ్ వి సెండ్ టు అ ఫ్రెండ్ yesterday అని కూడా అనొచ్చు. Writing is up to your hands, my dear friends. Writing is up to you completely. మీరు ఎన్ని రాస్తే అంత మంచిది అనేది మీకు తెలియాలి. Use this formula and write some more examples. That will help you a lot. నేర్చుకోవాలని మనకు ఉండాలి. I hope you have understood so far, my dear friends. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.